Hello dear teachers of Andhra Pradesh, greetings to you all. Heroes video nandu Government of Andhra Pradesh School Education Department varu release chesinatuvanti kotta app titled LEAP, which is abbreviated as Learning Excellence in Andhra Pradesh. So ee LEAP app loni kotta amshalani student, teacher, department, administration, all the modules, sub-modules, I can say main icons and sub-icons with all complete information and with detailed features we will explore and discuss for our teachers' benefit and quick access from today onwards. So without any further ado, let's get started. So number one, మనము గూగుల్ ప్లే స్టోర్లో ఎగ్జిస్టింగ్ స్కూల్ అటెండెన్స్ యాప్ సిమ్స్ ఏపీని మనం టైప్ చేయగానే ఈ విధంగా అప్డేట్ లేదా కొత్త వర్షన్లోకి ఇది ఆటోమేటిక్గా మెటమార్ఫోసిస్ రూపాంతరము చెంది ఉంటుంది. సో ఈ విధంగా మీకు ఈ స్క్రీన్ పైన చూసినట్టుగా LEAP అనే యాప్ స్కూల్ అటెండెన్స్ యాప్ని డౌన్లోడ్ చేయగానే ఈ విధంగా మనకి ఐకాన్ డోక్ అవుతుంది. సో వన్స్ యూ క్లిక్ ఆన్ దిస్, ఇట్ గెట్స్ డిస్ప్లేడ్ all these details, right? So let us explore one by one. Number one, school, student, teacher, governance, communication, dashboards. And for quick access, employee attendance, student attendance, apply leave. So ikkada employee attendance మనం ఫస్ట్ క్లిక్ చేయగానే మనము సింక్రనైజ్ చేయాలంటే మనము టీచర్ అనే ఒక మెయిన్ ఐకాన్కి వెళ్ళాలి. సో ఇక్కడ టీచర్ ప్రొఫైల్ ఓవర్వ్యూ, టీచర్ లీడర్షిప్ అండ్ ట్రైనింగ్, టీచర్ సర్వీసెస్, టీచర్ రిసోర్సెస్. బాటమ్ ఇక్కడ మనకి డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది ఇక్కడ ఆరెంజ్ కలర్లో. దీన్ని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఎంప్లాయీ అటెండెన్స్ డేటా, స్టూడెంట్ అటెండెన్స్ డేటా రెండు మనకి ఇక్కడ అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అయిన తర్వాత సింక్ అయిన తర్వాత మనకి డేటా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనము టీచర్ అనే ట్యాబ్ కింద ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో టీచర్ ప్రొఫైల్ ఓవర్వ్యూ. సో ఇక్కడ మన టోటల్ టీచర్ ప్రొఫైల్ రివ్యూ అనేది కనిపిస్తుంది. మన క్వాలిఫికేషన్స్, తర్వాత ఇక్కడ ఉన్న గ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. నంబర్ 2, టీచర్ లీడర్షిప్ అండ్ ట్రైనింగ్. సో ఇక్కడ మనకి టీచర్ ఎన్ని ట్రైనింగ్స్ అటెండ్ అయ్యాడు, క్లస్టర్ లెవెల్లో, కాంప్లెక్స్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో అనేది కనిపిస్తుంది. తర్వాత టీచర్ సర్వీసెస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాలం ఇక్కడ ట్యాబ్. ఇందులో అటెండెన్స్ మనం మార్క్ చేయవచ్చు, ఇందులో ఎంప్లాయీ అటెండెన్స్, స్టూడెంట్ అటెండెన్స్ రిపోర్ట్ చూసుకోవచ్చు. తర్వాత లీవ్ మేనేజ్మెంట్, వెరీ ఇంపార్టెంట్ ట్యాబ్ అండర్ టీచర్ ఈస్ లీవ్ అకౌంట్ హిస్టరీ, అప్లై లీవ్, అప్లై స్పెషల్ డ్యూటీ. సో ఇవన్నీ మనకి పాత యాప్లో ఉన్నటువంటి టోటల్ ఫీచర్స్ అనేటివి ఇక్కడ క్యాప్చర్ చేయడం జరిగింది. నెక్స్ట్ జ్ఞాన ప్రకాష్, మెడికల్ క్లెయిమ్స్, టీచ్ టూల్ వీడియోస్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, పే స్లిప్ ఇది కొత్తగా యాడ్ ఉంది. స్టేటస్ ఆఫ్ డిసిప్లినరీ కేసెస్, డైట్ ఎంట్రన్స్ ఎగ్జామ్, ఈరోజు డైట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ దొరుకుతుంది కదా, ఇది కూడా ఇక్కడ యాడ్ చేయడం. సో టీచర్ సంబంధించి అన్నీ ఒకే చోట తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ టీచర్ రిసోర్సెస్. సో టీచర్ ఏమేమి వనరులు ఉపయోగించాలి క్లాస్ రూమ్లో అన్నప్పుడు ఏపీ ఈ పాఠశాల సపరేట్ యాప్ని ఇక్కడ ఇంటగ్రేట్ జరిగింది. ఇక్కడ క్లాసెస్ 3 to క్లాసెస్ అంటే ఏ స్కూల్ ఏ క్లాసెస్ ఉన్నాయో అవన్నీ మ్యాప్ చేయబడింది. ఈ విధంగా మనము ఆ యొక్క క్లాస్లో ఉన్నటువంటి హిందీ లాంగ్వేజెస్ని మనము యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నాన్ లాంగ్వేజెస్ ఇంకా ప్రిపేర్ అవ్వబడుతున్నాయి. సో ఈ విధంగా లెసన్ ప్లాన్లో ఇక్కడ మనకి లాస్ట్లో ఉన్నటువంటి రిజెక్టెడ్, లెసన్ ప్లాన్ ప్రిపరేషన్, లెసన్ ప్లాన్ కంప్లీషన్. సో ఇక్కడ మనకి క్లాస్ ఇట్లా వస్తుంది. లెసన్ ప్లాన్ ప్రిపరేషన్ క్లిక్ చేయగానే ఇక్కడ గవర్నమెంట్, మీడియం, లెసన్ ప్లాన్, అలాటెడ్ పీరియడ్స్, లెసన్ స్టార్ట్ డేట్ ఈ విధంగా సమాచారము మనకు కొంచెం ప్రీఫిల్డ్ డేటాని చూసుకుంటూ మనము మాడిఫై చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఐటమ్స్ అండర్ టీచర్. Now we completed one. And school అని క్లిక్ చేయగానే స్కూల్ ప్రొఫైల్, టోటల్ స్కూల్ యొక్క డేటా మొత్తం వస్తుంది. తర్వాత స్కూల్ పర్ఫార్మెన్స్, ఇక్కడ ఇండికేటర్స్ మనకి స్టార్ రేటింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, లెర్నింగ్ అవుట్కమ్, డ్రాప్ బాక్స్ రేట్ ఇవి కనిపిస్తాయి. స్కూల్ రిసోర్సెస్, స్కూల్లో ఏమేమి అవైలబుల్, IFPs, ఇంటర్నెట్, సో ఇవి ఎంత శాతం ఉన్నాయనేది కూడా మనకు కనిపిస్తుంది. సో ఈ విధంగా స్కూల్ అనేది మనము module access చేయవచ్చు. నెక్స్ట్ స్టూడెంట్, వెరీ ఇంపార్టెంట్ కంపోనెంట్ ఆఫ్ దిస్ యాప్ ఈస్
ఫస్ట్ స్టూడెంట్ ప్రొఫైల్ ఓవర్వ్యూ, స్టూడెంట్ పర్ఫార్మెన్స్, స్టూడెంట్ ఎంటైటిల్మెంట్స్ అండ్ యాక్షన్స్. సో ఇక్కడ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, ఏ మీడియం అనేది ఇక్కడ లాంగ్వేజ్ మ్యాపింగ్ ఇక్కడ టోటల్ కనిపిస్తుంది అనమాట. చూడండి, స్టూడెంట్ ప్రొఫైల్లో టోటల్ బాయ్స్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారు అనేది ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ స్టూడెంట్ పర్ఫార్మెన్స్, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనము అందరము వెయిట్ చేయాల్సింది మార్క్స్ ఎక్కడ ఎంటర్ చేయాలి అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. స్టూడెంట్ ఎంటైటిల్మెంట్స్, స్టూడెంట్స్కి ఏమేమి ఇవ్వబడ్డాయి, కిట్స్, MDM, ఈ యొక్క డేటా అనేది ఇక్కడ కనిపిస్తుంది. యాక్షన్స్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ స్టూడెంట్ అటెండెన్స్ని ఫస్ట్ మనం క్లిక్ చేయాలి. ఇందులో ఇక్కడ కూడా స్టూడెంట్ అటెండెన్స్ డేటాని మనం సింక్ చేయాలి. సో మనం ఇక్కడ యాక్షన్స్లో స్టూడెంట్ అసెస్మెంట్లోకి వెళ్తున్నాం. ఇక్కడ మనకి మార్క్స్ ఎంట్రీ అనేది కనిపిస్తుంది. చూడండి, క్లాస్ టీచర్ మ్యాపింగ్, సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ అండ్ స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ అండ్ స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ. సో ఇక్కడ మనము వితిన్ 1 or 2 డేస్లో మనకి SA2 ట్యాబ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో డియర్ టీచర్స్, డూ యూ ఫాలో మీ? ప్లీజ్ హ్యావ్ లిటిల్ పేషెన్స్ అండ్ డెఫినెట్లీ వీ విల్ complete this entire features within 1 minute. So thorough assessment, parent mobile number capturing updation, స్టూడెంట్ అటెండెన్స్ రిపోర్ట్, ఈ విధంగా మనకి ఇవన్నీ కనిపిస్తుంటాయి. సో ఇక్కడ మీరు డాక్టర్ వెబ్ సిస్టమ్ ఈజ్ ప్రొటెక్టెడ్, ఈ వైరస్ డాక్టర్ వెబ్ యాంటీవైరస్ డౌన్లోడ్ చేసుకోండి, అన్నీ మనకి థ్రెట్ లేకోకుండా ఉంటుంది. సో నెక్స్ట్ మనకి పేరెంట్ మొబైల్ నంబర్ అప్డేషన్లో మనకి ఆటోమేటిక్గా ఇక్కడ క్లాస్ సెలెక్ట్ చేసుకుంటే మనకి వాళ్ళ యొక్క మొబైల్ నంబర్స్ కూడా డిస్ప్లే ఉంటాయి. సో స్టూడెంట్ యూడైస్ నుంచి ఇంటిగ్రేట్ చేయబడి ఉంది. సో ఈ విధంగా మనం టోటల్ స్టూడెంట్ గురించి కూడా కంప్లీట్ చేసాం. సో నెక్స్ట్ స్టూడెంట్ టీచర్ గవర్నెన్స్కి వెళ్దాం. గవర్నెన్స్లో ఇక్కడ టోటల్ CSE వెబ్సైట్, సమగ్ర శిక్ష, మిడ్ డే మీల్స్, ఈ 3 అంశాలని ఒకే చోట తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అయితే ఇక్కడ ఇంకా డేటా పైప్లైన్లో అంటే టిస్ ప్రివ్యూ అని ఇచ్చారు, కానీ ఇక్కడ ఇంకా ఎగ్జాక్ట్గా మ్యాపింగ్ అనేది జరగలేదన్నమాట. సో ఇది అప్డేట్స్ వస్తూ ఉంటాయి. వితిన్ 1 వీక్లో we will also get the full details of these administrative aspects. కమ్యూనికేషన్, సో కమ్యూనికేషన్ డాక్యుమెంట్స్, నోటిఫికేషన్స్ ఇక్కడ చూసుకోవచ్చు మన స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో. డాష్బోర్డ్స్, ఇక్కడ డాష్బోర్డ్స్లో మనకి టోటల్గా స్కూల్ పర్ఫార్మెన్స్, తర్వాత దీని గ్రాఫికల్ రిప్రజెంటేషన్, హౌ మెనీ అచీవ్డ్ టార్గెట్, గ్రేడ్ వైజ్ అనాలిసిస్, ఈ విధంగా మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సో ప్లీజ్ డూ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డూ స్టే ట్యూన్డ్ విత్ అవర్ ఛానల్. విష్ యూ ఆల్ హ్యాపీ లెర్నింగ్ అండ్ కీప్ లెర్నింగ్. డూ టేక్ కేర్. జై హింద్.